హాయ్ హలో నమస్తే వనకం కేమ్ చో ఆదాబ్ దిస్ ఈజ్ మై సునేత ఛానల్ టు మై వెల్కమ్ టు డే 7. సో మనం ఈ రోజు అయితే గంగోత్రికి వెళ్ళబోతున్నాం అనమాట. చార్ధామ్లో సెకండ్ వన్. ఇది వచ్చేసి హోటల్ నుంచి వ్యూ. అండ్ మనమైతే 2 to 3 days నుంచి ఒకటే హోటల్లో ఉంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం గంగోత్రి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈవినింగ్ ఉత్తరకాశీకి వెళ్తాం అనమాట. సో లెట్స్ గో. అండ్ మనమైతే బార్కోట్ నుంచి గంగోత్రికి స్టార్ట్ అయిపోయినాము. వచ్చేసి 180 kilometers ఉంటుంది, 6 to 7 hours ట్రావెలింగ్. వ్యూ ఎస్ట్లో ఉంది అసలు, వేరే లెవెల్. ఆ గ్రీనరీ, చెట్లు, ఆ టెంపో, అబ్బో మైండ్ మస్తు చల్లగా ఉంది. ఇవంతా వచ్చేసి క్లౌడ్స్ అనమాట. క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్తున్నాం అనమాట. ఇవి చూస్తారు కదా, వీని అవరన్గొడ్డుకి చూసి ఆ టెంపో సైడ్ ఇచ్చేసాడు. మన డ్రైవర్ అయితే ఎవరికి వినాడు అసలు, చంపుకుంటూ పోతాడు. అండ్ వీళ్ళకి సపరేట్ లైసెన్స్ ఉంటుందంట ఈ హిల్స్ మధ్యలో నడపడానికి. మనకి రెగ్యులర్గా లైసెన్స్ ఎట్లుంటుందో దానికి, అది కాకుండా దానికి మించింది ఉంటుందంట. అంటే స్పెషల్ కేటగిరీ లైసెన్స్ అనేది ఉంటుందంట వీళ్ళకి. మస్తు ఎక్స్పర్ట్ డ్రైవర్ అవుతున్నాడు, మంచిగా నడుపుతున్నాడు. సో మనకి దారిలో అయితే ఒక గుఫా తగులుతుందంట సైట్ సీన్ లాగా. సో అది కూడా చూద్దాం, అక్కడ లోకల్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అట్లనే నాకు నిన్న ట్రెక్కింగ్ చేస్తుంటే ఒక పువ్వులాగా దొరికింది అనమాట, ఇట్లా కాయలాగా చూపిస్తాం ముందు. సో దాని గురించి కూడా చెప్తారంట అక్కడ లోకల్స్. చూద్దాం ఏముందో. उत्तराखंड में पाए जाने वाला पेड़ है, इसका नाम है टेमरू। यह बद्रीनाथ और केदारनाथ में इसके पत्ते बेलपत्र के रूप में चढ़ाए जाते हैं और यह घर में पॉजिटिव एनर्जी के लिए, जैसे नींबू और मिर्ची या घोड़े की नाल लगाते थे, उसी तरह से लाइफ टाइम रहने वाला लकड़ी है। टेमरू स्टिक के नाम से आता है और ये जड़ी बूटी के साथ दवाइयों के फायदेमंद भी है। इसको ज़्यादा जानकारी के लिए आप गूगल सर्च कर सकते हैं, जो आपको बेनिफिट के लिए। ఓకే, धन्यवाद। ये क्या है? నాకు నిన్న ట్రెక్కింగ్లో దొరికింది ఇదే పువ్వు అనమాట. ये क्या है? ये पाइन है जी, पाइन. ये है चीड़, जो यहाँ की भाषा में बोला जाता है। हम इसको लकड़ी के यूज में घर में जलाने के लिए या फिर आग सेकने के लिए करते हैं। ये इस तरह का, ये देखो ये 4 है, आप देख सकते हैं। एक जोड़ा है, ओके. 4 का जोड़ा है और डेकोरेशन करके ये खाली शोकेस के लिए. शोकेस के लिए है। और अपना क्रिसमस डे पे जो क्रिश्चियन लोग होते हैं, इसका एक झाड़ बनाते हैं इस तरह से लंबे करके डेकोरेशन के लिए। मैं इसके बारे में ज़्यादा तो मैंने बाहर देखा है कि किस तरह से इसको डेकोरेट किया जाता है। इसको उल्टा देखोगे तो नागफन दिखाई देता है। और दूसरी चीज, अगर इसको पानी में डालोगे तो ये इस तरह से बंद हो जाता है। ये इस तरह से पानी में डालने पर बंद हो जाता है और धूप में इस तरह से खिल जाता है। ओके. और हमको वो जूस दिया ना, पहाड़ी जूस. पहाड़ी जूस में भीम पत्ता होता है। भीम पत्ता एक खट्टा मीठा पौधा होता है जिससे एनर्जी ड्रिंक बनती है। आपको वॉमिटिंग के लिए कंफर्टेबल होता है। और पुदीना होता है उसमें, मिंट, तो वो आपको पेट को रिलैक्स देता है, जो पुदीना होता है। సో మనకైతే ఇక్కడ జ్యూస్ ఇచ్చారనమాట, పహాడీ జ్యూస్ అని. వామిటింగ్ కాకుండా, మన 5 మందిలో 3 అవుట్ అయ్యారు, వామిటింగ్ చేసుకురు. సో వాళ్ళకంటూ వామిటింగ్ కాకుండా జ్యూస్ అయితే ఇచ్చారు. అదేదేమో కల్పించారు మనకు చెప్పినట్లు. అండ్ और ये देवीदार का फूल है। देवीदार का फूल है जो हमारे यहाँ हवन सामग्री में इसका यूज किया जाता है। इसको पहाड़ी चंदन के नाम से भी जानते हैं, जो इसकी लकड़ी होती है और यह हवन में यूज आता है, हवन सामग्री के लिए। అండ్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి రోడ్ పంట అయితే ఇక్కడ మనకి ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. ప్రతి దగ్గర, ఎక్కడ అంటే ప్రతి టర్నింగ్ దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. వర్షం అయితే చాలా ఉంటుంది అనమాట నైట్స్ లో. ప్రతి దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. ఇక్కడ మీరు వ్యూ చూసుకోవచ్చు. వచ్చా. అండ్ మనకి ఇక్కడ చిన్న గుడి ఉంది అనమాట, శివుంది. పైనకి కొంచెం 1 kilometer ట్రెక్కింగ్ ఉంటది. శివ్ గుఫా అంట.
సో నేను పైనకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తా. క్లోజ్. हनुमान जी का गजा है और ये मगरमच्छी है, ये इसकी जटा है, सीपी जटा ये दिखा दे रही, ये सीपी जटा है ये पंचमुख है ఓకే. और ये है पिंड है, ये पिंड इसमें जल दूध चढ़ाते हैं. मैं तो और क्या दिखाने, ये गणपति महाराज जी है ये, ఓకే. और ये चूहा है, ये पंचमुख है, ये पार्वती जी है, शंकर महाराज जो कुछ है. क्या इसका कैसे बना है, कितने सालों से? ये महाराज ये पता नहीं कितने साल हो गए, तो हम उस टाइम छोटे थे बस. काफी बुजुर्ग आदमी कह रहे थे कि यहाँ पर संसोच होता था, तब जाके इसने प्रधान जी ने पता करवाई, तब जाके इसकी ढूंढ हुआ, तब जाके ये प्रकट हो गया. शिव महाराज जी ने कुछ तपस्या करी थी बोले, तब भगवान जान तपस्या करी, क्या करे क्या नहीं करे. अब वो चीज जानो बुजुर्ग आदमी. पानी पानी कहाँ से आ रहा है? पानी तो ये गुप्त गंगा हाँ, यहाँ से आ रहे, गंगोत्री से गंगोत्री से आ रहा जी, गंगा पल तरफ हाँ. जा रहे, वही गंगा जो है यहाँ से भी आ रहे हो. ठीक है. धन्यवाद. సో మనం తాతకు కొన్ని క్వశ్చన్స్ అడిగినాం కదా, తాత ఏం చెప్తుండంటే చాలా పురాతనమైందంట ఈ ప్లేస్ వచ్చేసి. తను చిన్నప్పటి నుంచే చాలా పురాతనమైందని చెప్పుకుంటూ వచ్చారంట. అండ్ ఇక్కడ వచ్చేసి నారదముని తపస్సు చేసిన ప్లేస్ అనిగా కూడా భావిస్తారంట. ఇక్కడ మనకి హనుమంతుడి గద గుర్తుంది, విఘ్నేశ్వరుడి గుర్తుంది, ఎలుక గుర్తుంది. అండ్ ఈ వాటర్ వచ్చేసి మనకి గుప్తకాశీ నుంచి వస్తాయంట. గుప్తకాశీ వచ్చేసి మన గంగోత్రి కంటే పైన ఉంటుంది. వాటర్ వచ్చేసి చాలా ప్యూర్గా ఉన్నాయి. కొంచెం భయంకరంగా ఉంది ప్లేస్ అయితే, చాలా లోపట్టుకుంది. మనం చెప్పుకున్నాం కదా ప్రతి దగ్గర చెకింగ్ ఉంటుంది అని, ఇక్కడ కూడా చెకింగ్ ఉందన్నమాట గంగోత్రి దగ్గర. సో వీళ్ళు మమ్మల్ని ఆపిరు చెకింగ్ కోసం. మనకి ఇక్కడ నుంచి అయితే గంగోత్రి వచ్చేసి ఇంకో 28-30 కిలోమీటర్స్ ఉంది. సో వాటర్ చూస్తారు కదా ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయో. పక్కనే పెద్ద డ్యామ్ ఉందంట, ఆ డ్యామ్ నుంచి వాటర్ వస్తున్నాయంట. చాలా ఫ్లో అవుతున్నాయి వాటర్ అయితే. ఈ వాటర్ వచ్చేసి మనకు డైరెక్ట్ హరిద్వార్లో కలుస్తాయంట.
సో మనమైతే గంగోత్రి వచ్చేసినాము ఆఫ్టర్ 5-6 అవర్స్ ఆఫ్ ట్రావెలింగ్. కొండల మధ్య నుండి మస్తుంది వ్యూ, మీరైతే చూసి ఉండొచ్చు. ఐ హోప్ యూ లవ్ ఇట్. యా 1 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ ఉంటుంది మనకి గంగోత్రికి. వీఆర్ ఆన్ ది వే. మన వాళ్ళు నడుస్తుంది ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు, మొత్తం కొండలలోనే ఉంది. అయితే మనం నిన్న యమునోత్రిలో యమునా రివర్ వాటర్ తీసుకున్నాం కదా క్యాన్లో. ఇప్పుడు గంగోత్రిలో గంగా రివర్ తీసుకోవాలి. మా మమ్మీ అయితే చార్ధంలో అదే 4 దగ్గర 4 వాటర్ అయితే తీసుకొని రమ్మన్నది. సో క్యాన్స్ అయితే కొన్నాము, కొంటురు. మనం నది దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి వే ఇది. సో ఇది వచ్చేసి నది అనమాట. చాలా ఫాస్ట్ వస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. సో మేము ఇక్కడ వచ్చే కన్నా ముందు చాలా వర్షం పడ్డదంట, ఒక 1 వీక్ ముందు. అందుకే వాటర్ అంతా ఇట్లా మట్టి ఉన్నాయన్నమాట, పుడతా. చాలా ఫోర్స్ ఉంది, వాటర్ ఫోర్స్ అయితే. అక్కడ అంతా హైట్ నుంచి వస్తుండొచ్చు అసలు వాటర్ అంతా పైన నుండి. మొత్తం గ్లేసియర్స్ మిక్స్ అయిపోతాయి, మళ్ళీ మనకి వర్షం పడ్డది, మొత్తం అన్నీ మిక్స్ అయ్యి వస్తున్నాయి. చాలా ఫోర్స్ ఉంది వాటర్ అయితే, చాలా ఫాస్ట్ వెళ్తున్నాయి వాటర్. అండ్ ఇక్కడ మీరు పక్కన ఘాట్ కూడా చూసుకోవచ్చు, మొత్తం కూలిపోయింది ఇక్కడ. మొత్తం ఇక్కడ స్నానాలు చేయడానికి ఇట్లా కట్ట ఉంటుండేనంట, ఆ కట్ట మొత్తం కూలిపోయింది, అంత ఫోర్స్ తోటి వస్తుంది. మేము ఇక్కడ నిలబడ్డాం కదా, మా కింద ఇట్లా వైబ్రేషన్ అవుతుంది అనమాట. ఏం వైబ్రేషన్ అంటే ఇట్లా ఆ వాటర్ ఫోర్స్కి ఆ రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు ఇట్లా డొల్లుకుంటూ పోతున్నాయి అనమాట. ఆ డొల్లుకుంటూ పోతుంటే మనకి సౌండ్ వస్తుంది కదా, వైబ్రేషన్ వస్తుందిగా. ఆ వైబ్రేషన్ మా కాళ్ళ కింద వరకు వస్తుంది, మా కాళ్ళ కింద ఇట్లా మాకు ఫీల్ అవుతున్నాం అనమాట. అంత ఫోర్స్ ఉంది వాటర్ది, ఆ రాళ్ళు కదులుతుంటే అంత వైబ్రేషన్ వస్తుంది మాకు. వీడియోలు ఎంతవరకు వస్తున్నాయి అని అయితే అనకండి. చాలా ఫోర్స్ ఉంది, చాలా చల్లగా ఉన్నాయి అనమాట వాటర్. మనకు చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా చల్లగా ఉన్నాయి వాటర్. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇవన్నీ జీవనదులు అనమాట. ఈ జీవనదులు అంటే వీటికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు, ఇవన్నీ ఎండిపోవు అనమాట. ఎంత ఎండాకాలం వచ్చినా ఎండిపోవు అనమాట. సో మనమైతే గంగోత్రి టెంపుల్కి అయితే వచ్చేసినాము. చార్ధంలో సెకండ్ వన్, ఫస్ట్ వచ్చేసి యమునోత్రి, సెకండ్ వన్ వచ్చేసి గంగోత్రి. గంగోత్రి దగ్గర గంగా రివర్ అయితే ఒరిజినేట్ అవుతుంది, ది సోర్స్ ఆఫ్ గంగా రివర్ అనమాట. పైన హిమాలయాస్ నుంచి గ్లేసియర్స్ కరిగి వస్తాయి. మనకు వాటర్ అయితే కొంచెం బురదగా ఉన్నాయి, ఎందుకంటే ముందే రైనీ సీజన్, అవి మిక్స్ అయినాయి, ప్లస్ గ్లేసియర్స్ కూడా మిక్స్ అవ్వడం వల్ల కొంచెం మట్టి అదంతా మిక్స్ అయ్యి వస్తుందన్నమాట. చాలా చల్లగా ఉన్నాయన్నమాట వాటర్. ఎంత చల్లగా అంటే మనకి ఇంకో 5 degrees పెంచితే ఆ వాటర్ అనేవి ఐస్ అయిపోతాయి అనేంత చల్లగా ఉన్నాయి అనమాట. మా ఫ్రెండ్స్ కొందరు ఇన్స్టాస్లో స్నాప్స్ పెడతారు అనమాట. ఏమని ఫుట్బాల్ ప్లేయర్స్, వాలీబాల్ ప్లేయర్స్ చల్ల టబ్లో ఐస్ వేసుకొని దాంట్లో నిలబడతారు అనమాట. అదేం లేదు మామ, వీడికి వచ్చి దీంట్లో స్నానం చేయండి, ఒక్క 1 minute నిలబడండి, సో సౌటోపికా సలాం టు యూ. అంత చల్లగా ఉన్నాయి అనమాట. ఎట్లా అంటే ఇట్లా నేనైతే 10-15 seconds మాత్రమే నిలబడగలిగిన, అంత వేరే లెవెల్. అసలు చేతులు కాళ్ళు ఎర్రగా అయిపోయినాయి, అంత చల్లగా ఉన్నాయి. అండ్ సో ఈ గంగా రివర్ సోర్స్ వచ్చేసి ఇక్కడ గంగోత్రి నుంచి. అండ్ ఈ గంగా రివర్ అనేది కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ వాడతారనమాట మన ఇండియాలో డైలీ యూసేజెస్కి. అండ్ ఈ గంగా రివర్ వచ్చేసి మన సౌత్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. కింద బే ఆఫ్ బెంగాల్, ఇటు ఇండియన్ ఓషన్ ఉన్నాయి కదా, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది సౌత్కి వచ్చేసి. అండ్ మనకి బార్కోట్ నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చినాం. దాని వచ్చేసి 200 kilometers ట్రావెలింగ్ అయితే అయ్యింది బార్కోట్ నుంచి. అండ్ 1 kilometer వాక్. హియర్ ఈస్ ది టెంపుల్. ఇంకా మీకు వ్యూ చూపిస్తాను క్లారిటీగా. టెంపుల్స్, మౌంటైన్స్.
ఇట్లా మనం బ్రిడ్జ్ పై నుంచి నడవాలన్నమాట. ఒక కొండ పై నుంచి ఇంకో కొండ పైనకి వెళ్ళాలంటే వాటర్ ఫోర్స్ చూస్తురా అసలు ఎంత ఘనం ఉందంటే, అసలు మనం మీడియం వేస్తే డైరెక్ట్ హరిద్వార్లో వెళ్తాం. మనం ట్రావెలింగ్ చేసే అవసరం లేదు ఇక, దీంట్లో వండుకుంటే చాలు డైరెక్ట్ హరిద్వార్లో వెళ్తాం. అంత ఫోర్స్ ఉంది. చాలా ఫోర్స్ ఉంది అసలు. మీరు వాటర్ కలర్ చూసి మురికి నీళ్ళు అనుకోకండి, ఇవి మురికి నీళ్ళు కావు, ఫ్రెష్ వాటర్ ఇవి, డైరెక్ట్ గ్లేషియర్స్ నుంచి వచ్చిన వాటర్ ఇవి. కాకపోతే వర్షం పడి అట్లా బురద అయిపోయినాయి అనమాట. అండ్ దిస్ ఈస్ ది ఎగ్జిట్. గంగా వాటర్ అయితే తీసుకున్నా అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఉత్తరకాశీ అనమాట. అక్కడ మనకు హోటల్ ఉంటుంది. సో నైట్ స్టే చేసి రేపు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి బయలుదేరాలి. అండ్ యా విల్ క్యాచ్ సూన్. మనమైతే గంగోత్రి నుంచి స్టార్ట్ అయినాము రిటర్న్ హోటల్కి. సో ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, అర్ధ కుంభమేళా జరిగిందంట 2016లో. కుంభమేళా ఉంటుంది కదా 12 yearsకి ఒకసారి. సో దాంట్లో 6 yearsకి ఒకటి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటాము. సో అర్ధ కుంభమేళా ఇక్కడ గంగోత్రిలో జరిగింది, గంగా నదిలో 2016లో. సో మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా సరే సెక్యూరిటీ అయితే టైట్ ఉంటుంది. ఎందుకంటే ఇది బార్డర్ కదా ఉత్తరాఖండ్. సో సెక్యూరిటీ అయితే హై ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, హెలిప్యాడ్ ఉంది ఇక్కడ. ప్రతి దాని దగ్గర హెలికాప్టర్ సర్వీస్ అవుతుంది మనకి. సో కావాలనుకున్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అరౌండ్ 5,000 to 6,000 per person ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా పర్సనల్ వెహికల్స్లో వస్తే చాలా జాగ్రత్తగా రండి, సర్వీసింగ్ చేసుకుని రండి. అండ్ స్టెప్ని పెట్టుకొని ఏమైనా బ్రేక్ డౌన్ అయితే ఇక్కడైతే సర్వీస్ చేయడానికి అయితే ఉన్నారు. కాకపోతే ఎంతకైనా మంచిది మంచి కండిషన్లో ఉన్న వెహికల్ తీసుకొని వచ్చి రావడం బెటర్. చాలా కష్టం అవుతుంది కదా ఇట్లా ఆగిపోతే. ఇంకా డే టైంలో అయితే ఓకే, అదే నైట్స్లో అయితే ఇంకా డేంజర్ కదా. అండ్ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద వ్యూస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు అనమాట. ఆల్మోస్ట్ 65-70% ఆఫ్ ద వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. సో ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. వీళ్ళంత మందికి షేర్ చేయండి. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ కదా. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ సజెషన్స్. సో డూ కామెంట్ ఇఫ్ యూ లైక్ ది వీడియో. సజెషన్ మైట్ బి రిలేటెడ్ టు వీడియో ఆర్ ఆడియో. ఐల్ బి ట్రైయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్.
ఫైనల్లీ చార్ధామ్ 4 2 అయితే కంప్లీట్ అయినాయి, యమునోత్రి, గంగోత్రి. ప్రజెంట్ మనం వచ్చేసి ఉత్తరకాశీలో ఉన్నాం. నౌ ద టైమ్ ఈజ్ 11:30 అండ్ వీ హ్యాడ్ అవర్ డిన్నర్. నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ అనుకుంటున్నాము. సో చూడాలి ఏమవుతుందో రేపు. క్లైమేట్ అయితే చాలా రైనీ ఉందన్నమాట, చాలా వర్షం పడుతుంది. నైట్స్లో చాలా వర్షం పడుతుంది, డే టైంలో వచ్చేసి చాలా ఎండ కొడుతుంది, చాలా చేంజ్ అయిపోతుంది. నైట్ చాలా వర్షం పడడం వల్ల రోడ్స్ పైన ల్యాండ్ స్లైడ్స్ అయితే అవుతున్నాయి. కేదార్నాథ్లో కూడా చాలా ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయట, చాలా న్యూస్ వచ్చింది. సో చూడాలి ఏమవుతుందో. అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్యూస్ ఆఫ్ నేచర్, మౌంటైన్స్, స్నో అండ్ ద రివర్ ఫ్లో. చాలా కష్టపడి తీస్తున్నాను అనమాట వీడియోస్. ఎట్లా అంటే మన వాళ్ళందరూ కార్లో పండుకుంటారు అనమాట, నిద్ర వస్తుందని. నిద్ర ఉండదు యాక్చువల్గా ట్రిప్లో ఉంటే. సో నిద్ర వస్తుందని మన వాళ్ళందరూ పండుకుంటారు. నాకు నిద్ర వచ్చినా సరే నేను బయటికి కెమెరా పెట్టి, గోప్రో పెట్టి వీడియోస్ చేయాల్సి వస్తుంది. సో క్యాప్చర్ చేయాలి కదా అప్లోడ్ చేయాలంటే. అండ్ దట్స్ ద థింగ్. అండ్ మన వాళ్ళు వామిటింగ్ వస్తుంది అని అడ్వాంటేజ్ తీసుకొని విండోస్ పక్కన కూర్చుంటారు అనమాట. నాకు విండో సీట్ ఇయ్యరు. సో నేను వాళ్ళతోటి కొట్లాడి పని చేసి నేను విండో సీట్ తీసుకొని క్యాప్చర్ చేయాల్సి వస్తుంది అన్ని వీడియోస్. సో ఇది వచ్చేసి మన హోటల్ వ్యూ టు నైట్. మీకు రేపు మార్నింగ్ చూపిస్తా. రేపు మార్నింగ్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే వెనకాల మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, క్లౌడీ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి గంగా రివర్ ఫ్లో అవుతుంటుంది. Signing off. Bye. Try to like, share and subscribe and follow me on Instagram. The link will be in the description. Signing off. Bye.